వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే వరద నష్టం అంచనాలు పూర్తయ్యాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి, విజయవాడలో 1.5 మంది బాధితులకు వరద సాయం అందించనుంది ప్రభుత్వం. దాదాపు 597 కోట్ల రూపాయలను బాధితులకు అందజేయనున్నారు. ఏపీలో ఆగస్టు, సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలు, వరద బాధితులకు అందించే సాయంపై ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వనుంది. విజయవాడ పరిధిలో 1.5 మంది బాధితులకు వరద సాయం కింద ఆర్థిక ప్యాకేజీని అందించనుంది. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్ళు, వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. డీబీటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వనుంది. ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు ప్రభుత్వం మంచి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ముంపు ప్రాంతాల్లో 180 కోట్ల మేర బ్యాంకు రుణాల రీషెడ్యూల్ చేయనుంది. ఎన్యూమరేషన్లో ఎవరికి ప్యాకేజ్ అందకపోయినా నిబంధనల మేరకు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.